బేబీతో హిట్ పేర్ అనిపించుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి జతకట్టారు. సినిమాకు ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ అన్న టైటిల్ పెట్టారు. ఫస్ట్ సెమిస్టర్ హిట్ అయితే సెకండ్ సెమిస్టర్ అంటూ సీక్వెల్ తీస్తారా? ఈ సినిమా దర్శకుడిగా పరిచయం అవుతున్న హిట్ వెబ్ సిరీస్ దర్శకుడు ఎవరు? చూద్దాం. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ బుల్లితెరపై సంచలనం సృష్టించింది. ఈ వెబ్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ ఎపిక్ తో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. 90s లోని ఆదిత్య పాత్ర పెద్దయ్యాక ఇంట్లో ఒత్తిడితో యూకేకి వెళ్లి అమ్మాయి ప్రేమలో పడితే ఏం జరిగిందన్న పాయింట్ తో ఎపిక్ రూపొందింది. బేబీ తర్వాత ఈ హిట్ పేర్ కు సరైన సక్సెస్ దక్కలేదు. ఫ్లాపుల్లో ఉన్న ఈ జంట మరోసారి కలిసి ఎపిక్ తో అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. టీజర్ లో రొమాన్స్ ఉన్న ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అంటూ భరోసా ఇస్తున్నాడు దర్శకుడు. రిలేషన్షిప్ లో ఎమోషన్ తీసుకురావడం కష్టమే అయినా ప్రయత్నించామన్నాడు. పెద్ద ఐటెం సాంగ్ ఆఫర్ రావడంతో శృతి హాసన్ పంట పండింది. అసలే ఛాన్సులు తక్కువ. హీరోయిన్ ఆఫర్ వచ్చినా 20-30 రోజులు డేట్స్ ఇవ్వాలి. హీరోయిన్ గా కంటే ఐటెం గర్ల్ గానే ఎక్కువ సంపాదించింది శృతి. పెద్ద ఐటెం గర్ల్ గా ఎంత తీసుకుంది? పెద్దిలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ భామలు, స్టార్ హీరోయిన్స్ ని అనుకుని చివరికి శృతి హాసన్ ని తీసుకున్నారు. ఎవడు సినిమాలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా నటించింది. సెంటిమెంట్ రీత్యా చెర్రీ శృతిని రికమెండ్ చేశాడని తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తే 3 కోట్లు రావడం కూడా కష్టమే. వరుస హిట్స్ తో స్టార్స్ తో జతకట్టిన టైంలోనే 3 కోట్లు తీసుకోలేదు. అయితే పెద్ద ఐటెం సాంగ్ కోసం ఏకంగా 3.5 కోట్లు డిమాండ్ చేసిందన్న వార్త నెట్ లో వైరల్ అయింది. ఆల్రెడీ షూటింగ్ మొదలైన ఐటెం సాంగ్ ను 4 రోజుల్లో పూర్తి చేయాలి అనుకున్నారు. ఈ లెక్కన రోజుకు దాదాపు 60 లక్షలు సంపాదించింది శృతి హాసన్. శృతి ఐటెం గర్ల్ గా మారడం కొత్తవి కాదు. ఆగుడు, హిందీ మూవీ తేవర్, హాయ్ నానాలో ఐటెం గర్ల్ అవతారం ఎత్తిన హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటోంది పెద్దీకే కావడం విశేషం. ఐటెం సాంగ్ ఛాన్స్ వస్తే బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే. ఇంతవరకు ఎప్పుడూ చూడని రెమ్యూనరేషన్ సొంతమవుతుంది. పని తక్కువ ఫలితం ఎక్కువ అంటే దానికి అర్థం ఐటెం సాంగ్ గా మారిపోయింది. హిందీ హారర్ హిట్ స్త్రీ ఫస్ట్ పార్ట్ లోను నోరా ఫతేహి ఐటెం సాంగ్ చేయగా సీక్వెల్ కొచ్చేసరికి తమన్నాను తీసుకున్నారు. అయితే నోరాకిచ్చిన రెమ్యూనరేషన్ కు 6 రెట్లు ఎక్కువ తమన్నాకిచ్చారట. స్త్రీలో నోరా ఫతేహికి 25 లక్షలిస్తే తమన్నాకు 1.5 కోటి ఇచ్చారట. రంగస్థలంతో ఐటెం గర్ల్ గా మారిన పూజా హెగ్డే F3లో వెంకీ వరుణ్ తేజ్ తో ఆడిపాడింది. F3లో ఐటెం సాంగ్ కోసం 1 కోటికి పైగా డిమాండ్ చేసిందన్న న్యూస్ అప్పట్లో వచ్చింది. ఈ పాటను 2 రోజుల్లో పూర్తి చేశారని, ఈ లెక్కన రోజుకు 50 లక్షల చొప్పున 2 రోజులకు 1 కోటి వెనకేసుకుందని టాక్. కూలీలో మోనికా సాంగ్ కోసం 3 కోట్లు తీసుకుందట. ఇక శ్రీలీల అయితే హీరోయిన్ గా కంటే పుష్ప 2లో కిసిక్కి అంటూ ఐటెం గర్ల్ గా ఎక్కువ క్రేజ్ ని తెచ్చుకుంది. ఫామ్ లో ఉన్న టైంలో జూనియర్ లో వచ్చిన వైరల్ వయారి సాంగ్ కోసం భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది శ్రీలీల. ఇది ఇవాల్టి బాక్స్ ఆఫీస్. రేపు మరిన్ని మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతటితో మీరు మాత్రం చూస్తూనే ఉండండి NTV.